స్వాగతము దేవా, స్వాగతము దేవా. స్వాగతము దేవా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. చోట పలికిన దేవా, కూడిన చోట స్వామి నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఆమేన్. ఆత్మతో ఉండునుగాక.
సహోదరి సహోదరులారా, మీ చెంతను మా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ ప్రజలకు చెల్లించని విశ్వాస వరమును ప్రసాదింపుము. కన్యైన మరియమాత ప్రియున మావలి మానవ మాతృగా పుట్టిన నీ చరిత్ర కుమారుడు ఇప్పుడు నీతో పాటు నిత్య మహిమలో ఉన్నాడని విశ్వాసంలో ప్రకటించు ప్రతి వ్యక్తికి ప్రస్తుత జీవిత పరీక్షల నుండి విముక్తిని వసతుము. తదుపరి నిత్యానందపు స్వర్గంలో నివాస స్థానం దయచేయు. విముక్తి పొంది శాశ్వతానందములకు పాత్రులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి లేఖ 2వ అధ్యాయము 22వ వచనం నుండి 28వ వచనం వరకు. నా బిడ్డలారా, అసత్యవాది ఎవరు? యేసును క్రీస్తు కాదని వాడి తండ్రి కుమారులు ఇరువురును తిరస్కరించువాడే క్రీస్తు విరోధి. ఎట్లనా, కుమారుని తిరస్కరించువాడు తండ్రిని కూడా తిరస్కరించును. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా అంగీకరించినట్లే. మొదటి నుండి మీరు విన్న సందేశమును మీ హృదయములందు బదిలపరుచుకున్నటకు మరొకడు. మొదటి నుండి మీరు విన్న సందేశము మీ హృదయాలందు నిలిచి ఉన్నచో మీరు సర్వదా తండ్రి కుమారులతో ఐక్యము చెంది జీవితులు. ఇదే ఆయన మనకు చేసిన వాగ్దానములో నిత్య జీవము. మిమ్ము మోసగింపయించుచున్న వారిని గురించి నేను ఇది వ్రాయిచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ అందు నిలిచి ఉన్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సకల విషయములను గురించి మీకు బోధించుచున్నది కనుక ఆ బోధ సత్యమే కానీ అబద్ధము కాదు. అది మీకు బోధించిన ప్రకారం ఆయన యందు మీరు నిలిచియుండుట ఆయన దర్శనమిచ్చు రోజు మనము సిగ్గుతో తలదాచుకోవలసిన అవసరము లేకుండా ధైర్యముతో నిండి ఉండుటకై నా చిన్న బిడ్డలారా ఆయన యందే నిలిచియుండుట. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును కాంచిరి. అందరూ నేల అంచుల వరకు గల ప్రజలు ప్రజలు మన ప్రభు విజయమును కాంచిరి. మన ప్రభు విజయము కాంచిరి.
ప్రభువుకు కొత్త పాట పాడుడు, ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ, నేల అంచుల వరకు జనులెల్లరూ మన ప్రభు విజయం నేను మన ప్రభువు విజయమును కాంచిరి. ప్రభువు విజయ కాంచరి. విశ్వదాత్రి ప్రభువునకు చేకొట్టుము, ఆనందనాదము చేయుము, ఆయనకు కీర్తనలను పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచరి. మన ప్రభు విజయం కాంచరి. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తమ కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 1వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును, నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడిట్లు సాక్ష్యం ఇచ్చాను. యోహాను ప్రత్యుత్తరమిచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవరవు, ఏలియావా అని వారు ప్రశ్నించారు. కాదు అని యోహాను సమాధానం ఇచ్చాను. వారు మరలా, నీవు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానము తీసుకుని పోవలేము. నీవు ఎవడవు, నిన్ను గూర్చి నీవు ఏమి చెప్పుకునేదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిసయ్యుల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏలా ఈ బాప్తిజము ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిజము ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చే వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను ఇప్పటికైనను యోగ్యులను కాను అని సమాధానం ఇచ్చాను. యోహాను బాప్తిజమును ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి తీరమున గల బెతానియాలో ఇది జరిగెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అర్పణ.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఈ బలి సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వరుడికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రయోజనం కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలం స్వీకరించరు కాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీతో మాకున్న స్థిరమైన బంధమునకు సూచనగా ఉన్న ఈ మా అర్పణములను దయతో అంగీకరింపుము. నీవు మాకు వసగిన దానములని మేము నీకు తిరిగి అర్పించి తుదకు నిన్నే మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ద్వారా మా జీవితములను సముద్ధరింపగల పరివర్తనము కలిగినది. అది నేడు మహా తేజస్సుతో ప్రకాశించినది. తద్వారా దేవుడు మానవునితో ఒకటాయను. మానవుడు దేవునితో మరలా సఖ్యత పొందెను. నీ దివ్య వాక్కు బలహీనమైన మా స్వభావమును ధరించినప్పుడు మరణమునకు గురి అయిన మానవత్వమునకు అమరత్వము లభించెను. మేము కూడా ఈ అద్భుతమైన ఈ సాంగత్యం ద్వారా శాశ్వత జీవమునకు యోగ్యులమగుచున్నాము. కావున దోతల గాయక బృందములతో ఏకమై మేము ఆనందముతో నీ స్తుతిగానము చేయుట ఇట్లనగా: సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన ఓసన్న ప్రభునామను వేచేవారు ధన్యులు. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లని: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లని: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారదోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మీ మరణము ప్రకటిస్తాము, మీ ఉత్థానము సాటుదము, మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున శ్రీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు, మా గోరంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేని మరియాంబతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవులో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన శాసనతను పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు చేయండి. మా యొక్క పండువారిని మేము మలిచినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించము. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ఆరోగ్యమును ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించని ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన పాత్రుడిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆరోగ్యం స్వస్థత పొందిన.
ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. ఆమేన్. మరి ఈ పూజ సమర్పించినందుకు మనకు అవకాశం ఇచ్చిన విచారణ గురువులను, సహాయ గురువులకు ప్రత్యేక కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు సమర్పించుకుందాం. అలాగే మరి త్వరగా మనం బయటకు వెళ్ళి టిఫిన్ చేసి మరి ప్రయాణాన్ని ముందుకు సాగించుదాం. వాటి అందరూ కలిసి ఉండండి. ఎవరి దారిని వారు వెళ్ళకోకుండా త్వరగా మనం చేయవలసినటువంటి పనులు చేసుకుని ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రాలు. నిన్న సాయంత్రం దివ్య సందేశాల ఆశీర్వాదాన్ని మనం కథెడ్రల్ దేవాలయంలో పొందాం. ఇప్పుడు ఈ ఉదయం దేవుని పూజలో పాల్గొన్నాం, సమర్పించుకున్నాం. దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా మరి తెలియక అందిస్తారు. ప్రార్థన సహాయం కోరుతూ మనం ముందుకు సాగుతాం. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.